నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. మే 1న పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే టీడీపీ నేతలు కోరుతున్నారు. కానీ ఆ రోజున మరి పెన్షన్ వస్తుందా లేదా, ఈసీకి కూడా మే 1న పెన్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి మే 1న పెన్షన్దారులకి పెన్షన్ వస్తుందా రాదా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మే 1న పెన్షన్దారులకి పెన్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి టీడీపీ నేతలు అయితే అడుగుతున్నారు. ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చూస్తే మే 1న మరి పెన్షన్లు ఇచ్చే దాఖలాలు అయితే కనబడట్లేదు అని చెప్పేసి అయితే ప్రజలు అనుకుంటున్నారు. ఇందులో వాస్తవం ఉందా? సో ఒకటేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాజిక పెన్షన్లు ఏదైతే ఉన్నాయో దాన్ని రాజకీయంగా ఎవరికి వాళ్ళు అనుకూలంగా మలుచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఏ పార్టీ అయినా కానీ. దాంట్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు అందుకోవాల్సినటువంటి వయోభారం మోస్తున్నటువంటి వృద్ధులు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దాన్ని మనం ఏప్రిల్లో చూసాం. వాలంటీర్లని తొలగించాలి ఎన్నికల ప్రక్రియ నుంచి అని చెప్పి డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది సంస్థ ఉంది. అది వాళ్ళు చేశారు, కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే వాళ్ళని ఎన్నికల ప్రక్రియకు దూరంగా పెట్టాలని నిర్ణయం తీసుకుంది వాలంటీర్లని. ఆ సందర్భంగా వాలంటీర్ల మీద కొన్ని రోజులు రాజకీయం నడిచింది ఆంధ్రప్రదేశ్లో. ఈలోపు పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి సమయం వచ్చేసింది. సో దాంతో పెన్షన్లు ఎవరు ఇవ్వాలి? అప్పటి వరకు వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. పెన్షన్లు ఇవ్వడానికి లేదని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం ఇచ్చేసింది. ఏ నిర్ణయం ఇచ్చింది? వాలంటీర్లతోటి పెన్షన్లు మీరు ఇప్పించడానికి లేదు అని చెప్పింది. అంతే తప్ప ఇంటికి వెళ్ళి మీరు ఇవ్వద్దు అని చెప్పలేదు. సచివాలయ ఉద్యోగులతో కూడా ఇవ్వచ్చు అని కూడా చెప్పింది కదా సార్. అదే చెప్పారు, సచివాలయ ఉద్యోగులతో ఇవ్వచ్చు, పంచాయతీ కార్యదర్శుల చేత ఇప్పించవచ్చు, అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ వాలంటీర్లు లేరు కాబట్టి మేము ఇవ్వలేము అనేటువంటి యాంగిల్లో చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ మేరకు ఎన్నికల కమిషన్ కూడా ఒక రిప్లై ఇచ్చాడని చెప్పి కూడా తెలుస్తుంది. మే 1వ తారీఖు కూడా ఏప్రిల్లో ఏ విధంగా అయితే చేశారో అదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ముందుగానే చంద్రబాబు నాయుడు గ్రహించి ఎన్నికల కమిషన్ ఒక లెటర్ రాశారు. మే 1వ తారీఖున అందరికీ సామాజిక పెన్షన్లు ఇచ్చేలాగా ఇళ్ళకి తీసుకెళ్లి మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి ఎన్నికల కమిషన్కి లెటర్ రాశారు చంద్రబాబు నాయుడు. లెటర్ రాస్తే దానికి స్పందించినటువంటి ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డికి అది ఫార్వర్డ్ చేసి మీ సమాధానం ఏందని చెప్పి అడిగారు. అడిగితే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మాకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ చార్ట్ అనేది ఉంది. సో ఆ జాబ్ చార్ట్ని కాదని చెప్పేసి మేము సామాజిక పెన్షన్లను ఇంటికి వెళ్ళి ఇవ్వలేము. గతంలో ఏప్రిల్ 1వ తారీఖున ఏప్రిల్లో నెలలో ఏ విధంగా అయితే ఇచ్చామో అదే తరహాలో మేము ఇవ్వగలము అని చెప్పి ఆయన రిప్లై ఇచ్చారు. ఏ తరహాలో ఇస్తారు? ఇంటి నుంచి రాలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మేము తీసుకెళ్ళి ఇస్తాము, మిగతా వాళ్ళు గ్రామ వార్డు సచివాలయాలకు రావాల్సిందే అని చెప్పి చెప్పారు. ఓకే, ఆయన ఇచ్చిన సమాధానం. అయితే ఇక్కడ కేవలం రాజకీయం చేయడానికి ఆ విధమైన రిప్లై జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ హోదాలో ఇచ్చారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. జనసేన కూడా అదే ఆరోపిస్తుంది, బీజేపీ కూడా అదే ఆరోపిస్తుంది, ఓవరాల్గా కూటమి ఆరోపిస్తుంది. అయితే ఇక్కడ అసలు నిజంగానే ఇంటికి తీసుకెళ్లేటువంటి ఇచ్చేటువంటి వ్యవస్థ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర అని అంటే దీని మీద చాలా సింపుల్ లాజిక్ చెప్పుకోవచ్చు. సామాజిక పెన్షన్లు అందుకుంటున్నటువంటి వాళ్ళు సుమారుగా 65 లక్షల మంది ఉన్నారు. 65 లక్షల సంథింగ్ ఏదో ఉన్నారు. సుమారుగా 65 లక్షలు లేదంటే ఒక 66 లక్షలు వేసుకో, మ్యాక్సిమం 66 లక్షలు. ఈ 66 లక్షలకు గాను పెన్షన్లు ఇవ్వడానికి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది 1,35,000 మంది ఉన్నారు. 1,35,000 మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని 66 లక్షలు కనుక చూస్తే, అంటే ఇప్పుడు ఉండేటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి 400 నుంచి 500 పెన్షన్లు ఉంటాయి, సామాజిక పెన్షన్లు. అంతకు మించి ఉండవు. సో వీళ్ళని డివైడ్ చేస్తే ఒక్కొక్కళ్ళకి మామూలుగా ఇస్తే 2 రోజుల్లో అయిపోతాయి. ఈ 1,30,000 మంది ఇంటికి వెళ్ళి
సామాజిక పెన్షన్లు ఇవ్వాలి అనుకుంటే 2 రోజులు పడుతుంది లేదా 3 రోజులు పడుతుంది. ఒక్కొక్కళ్ళు ఆ డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు 200 మందిలో 300 మందిలో ఉంటారు. ఒక్కొక్కరికి మనం మొత్తం డివైడ్ చేసి చూస్తే కనుక అక్కడ ఒక 100 మంది వస్తారు ఒక్కొక్కరికి. వీళ్ళు 2 రోజులు 3 రోజులు ఇచ్చేయచ్చు. ఆల్రెడీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అక్కడే ఉన్నాయి, వాటిని తీసుకెళ్ళి ఇళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వచ్చు, ఇచ్చేటువంటి వ్యవస్థ కూడా ఉంది. కానీ చీఫ్ సెక్రటరీ జవహర్ ఏం చెప్తున్నారు, ఆల్రెడీ వాళ్ళకి జాబ్ చార్ట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి మేము ఇవ్వలేము అని చెప్తున్నారు. అక్కడ ఒక్కొక్క గ్రామంలో 500 మంది ఉంటారు అనుకోండి సామాజిక పెన్షన్లు తీసుకునే వాళ్ళు. గ్రామ సచివాలయంలో సిబ్బంది ఉంటారు కదా, ఒక 10 మంది ఉంటారు. అలాగే పంచాయతీ సెక్రటరీస్ ఉంటారు, ఒక 10 మంది డివైడెడ్ బై 400 వేసుకో, ఎంతమంది వస్తారు? 40-50 మంది వస్తారు ఒక్కొక్కరికి, అంతేగా? ఈ 40-50 మందో లేకపోతే 60 మందో 70 మందికో మీరు ఒక రోజు లేకపోతే 2 రోజులు ఇచ్చేయచ్చు చాలా సింపుల్గా. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి సిబ్బందిని కనుక పురమాయిస్తే పెన్షన్లను 1వ తారీఖు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వచ్చు. కానీ రాజకీయం చెయ్యాలని చెప్పి భావిస్తూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేలాగా జవహర్ రెడ్డి ఎన్నికల కమిషన్కి లెటర్ రాశారు, మేము ఇవ్వలేమని చెప్పి ఇప్పుడు విపక్షాలు భావిస్తూ ఉన్నాయి. దాని తగ్గట్టు సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి అని ఉన్నారు. ఆ సెర్ఫ్ సిఇఓ అలాగే జవహర్ రెడ్డి ఇద్దరు కలిసి 1వ తారీఖున మేము పెన్షన్లు ఇవ్వడానికి రెడీ అయ్యాను, మే 1వ తారీఖున, కానీ ఇళ్ళకి వెళ్ళి మాత్రం మేము ఇవ్వలేము అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఏప్రిల్ 1వ తారీఖున ఏప్రిల్ 1 నుంచి 7వ తారీఖు వరకు ఏం జరిగిందో ఆ చిత్రాలని ఆ దృశ్యాలని మళ్ళీ మనం మే 1న చూడొచ్చు. ఏంటి ఆ దృశ్యాలు? అంటే ముసలి వాళ్ళని తీసుకెళ్ళటం, వీల్ చైర్ లో తోసుకుని వెళ్ళటం, వీటిని లైవ్ లో మన సొంత మీడియాలో చూపించుకోవటం, దాని కారణంగా వచ్చేటువంటి సానుకూలతని ఎంతో కొంత ఓట్ల రూపంలో పొందాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఈ ఆలోచనకు జవహర్ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి ఇద్దరు సహకారం అందిస్తున్నారు అనేది ఇప్పుడు విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. అందుకే మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి వీళ్ళిద్దరి మీద స్పెసిఫిక్గా కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒకవేళ చర్యలు తీసుకోకపోతే కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికైనా వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితిని వివరించి మే 1వ తారీఖున సామాజిక పెన్షన్లని ఇంటికి వెళ్ళి ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. ఒకవేళ అప్పటికి కూడా మేము ఇవ్వలేము అని అంటే మీరు మే పెన్షన్స్ తీసుకోవద్దు. జూన్లో అధికారంలోకి రాగానే జూన్ 4వ తారీఖున కౌంటింగ్ అయిపోతుంది, రిజల్ట్ వస్తుంది కాబట్టి జూన్లో అది కూడా కల్పిస్తాము. అంతే తప్ప మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటిని వాళ్ళతోటి వెళ్ళి మీరు ప్రాణాలు తీసుకోవద్దు అని చెప్పి ఈ సామాజిక పెన్షన్లు అందుకుంటున్నటువంటి లబ్ధిదారులకి విపక్షాలు చెప్తున్నటువంటి మాట, కూటమి పక్షాలు చెప్తున్నటువంటి మాట. ఎందుకు అంత చెప్తున్నారంటే ఏప్రిల్లో వచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే కొంతమంది వృద్ధుల్ని మంచం మీద తీసుకెళ్తూ చంపేశారు లిటరల్గా అనేటువంటి ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంపేశారండి. 85-90 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ప్రాణం పోతే దానికి ఏదో అమౌంట్ ఇస్తాము మీరు చంపేయండి అని చెప్తే చంపేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన, బీజేపీ వాళ్ళు చేసినటువంటి కొన్ని ఆరోపణలు. ఆ రోజున ఏప్రిల్లో జరిగినట్టు సంఘటనలు బేస్ చేసుకుని 33 మంది చనిపోయారు. ఈ 33 మంది చనిపోయే కారణం ఎవరు, అసలు బాధ్యత ఎవరు తీసుకోవాలనేది ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ చెప్పలా. దీని మీద పరస్పర రాజకీయాలు చేసుకుంటూ ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇలాంటిది పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు ఎన్నికల కమిషన్కి విపక్షాలు చేసినటువంటి విజ్ఞప్తి. సో దానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నుంచి అయితే సానుకూలమైనటువంటి సమాధానం అయితే లేదు. దాని మీద ఫైట్ చేయడానికి విపక్షాలు రెడీ అవుతున్నాయి. సో రాబోయేటువంటి రోజుల్లో మరి ఎలాంటి దృశ్యాలు చూపించడానికి మరి ఈ ప్రభుత్వం ఉంటుందనేది తెలియట్లేదు. సో కాబట్టి సామాజిక పెన్షన్లు మే 1వ తారీఖునండి ఒక మళ్ళీ డెత్ స్టోరీస్ని చూడబోతున్నావా, లేదా
నిజంగానే సామాజిక పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇస్తే కనుక వెళ్ళండి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.